మీ పేరు? కవిత. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 21 ఇయర్స్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ అభివృద్ధి కూడా ఏ విధంగా ఉంది? అభివృద్ధి అంటే బాగానే ఉంది కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అంతే. ఇంకా అంటే ఇంతకు ముందు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు గవర్నమెంట్లో. ఆయన గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఏ విధంగా ఉంది? ఇంకా అప్పుడు ఇప్పుడు అట్లనే ఉంది డ్రైనేజ్ అయితే. అదైతే ఏం మారలేదు, సేమ్ ఉంది. అది ఎవరు మార్చలేరు ఎవరు వచ్చినా. ఓకే. అప్పుడున్న పథకాలు ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు రేషన్ కార్డు రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది రేషన్ కార్డు. అది కట్ అయింది. ఎట్లా ఎందుకు కట్ అయిందో తెలియదు మాకు. రిజెక్ట్ వచ్చింది. ఇప్పుడు పెట్టుకుంటే కూడా ఇప్పుడు రాలేదు. అదైతే తెలంగాణ మాది, మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే. మొన్న రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు కూడా పెట్టుకున్నాము. ఇట్లా టిఫిన్ బండి అని చెప్పినాం కూడా. మరి బిజినెస్ అని ఓన్ బిజినెస్ అని రాశాడేమో. ఇదైతే టిఫిన్ బింది, షటర్ అయితే కాదు కదా. మళ్ళీ రాలేదు, రిజల్ట్ వచ్చింది. మరి మళ్ళీ అప్లై చేసుకున్నారా? రాని వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాలని చేసుకున్నాము. ఇంకేమో మరి ఈసారి ఎట్లా వస్తుందో తెలియదు ఇంకా. ఓకే. ఇక్కడైతే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఏ పార్టీని గెలిపించుకుంటారు? మరి రేవంత్ రెడ్డిని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నారా? అంటే ఇంతకుముందు 3 సార్లు గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేస్తున్నారా? వాళ్ళ భార్య పోటీ చేస్తే వాళ్ళకే ఇస్తాం మరి. ఓకే. ఓకే. మరి కాంగ్రెస్ నుంచి కూడా 3 పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ 3 పార్టీలలో మీరు ఓటు ఎవరికి వేస్తారు? బీఆర్ఎస్కి అనుకుంటున్నాం. బీఆర్ఎస్కి అనుకుంటున్నారా?